హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ దీక్షిత. ఈరోజు మనం హైదరాబాద్లోని తూల్పేటలో కొలువు తీరిన దుర్గామాత వైభవాన్ని చూడబోతున్నాం. ఇక్కడ అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తుందండి. ఒక్కొక్క రూపం ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ విగ్రహాలను చూస్తుంటే అమ్మవారు మన కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. ఈ నవరాత్రికి తూల్పేటలో అమ్మవారి విగ్రహాలు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలబడ్డాయండి. రండి, అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొందుదాం. అమ్మవారి విగ్రహాలు తయారు చేయడానికి ప్రధానంగా మట్టిని ఉపయోగిస్తారంటండి. దీంతోపాటు గడ్డి, వెదురు కర్రలు, రంగులు, అలంకార వస్తువులు కూడా వాడుతారంటండి. అంతేకాదండి, విగ్రహాల సైజుని బట్టి సమయం పడుతుందంట. చిన్న విగ్రహాలకి కొన్ని రోజులు పడుతుందంట. అదే పెద్ద విగ్రహాలకి కొన్ని వారాలు పడుతుందంటండి. ఈ విగ్రహాల తయారీలో చాలామంది కళాకారులు తన నైపుణ్యాన్ని చూపిస్తున్నారండి. చూడండి ఎంత కష్టపడుతున్నారో అక్కడ ఉన్న వాళ్ళు. ఈ విగ్రహాలు తయారు చేయడానికి చాలా ఓపిక కావాలండి. చాలా నిదానంగా నెమ్మదిగా విగ్రహం సైజుని బట్టి వాళ్ళు చేస్తున్నారండి. చూడండి ఎంత కష్టపడుతున్నారో. అలా చేస్తే ఈ అందమైన దుర్గాదేవి వివిధ రూపాల్లో దర్శనమిస్తుందండి. ఒక్కొక్క రూపం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ విగ్రహాలు చూస్తుంటే అమ్మవారు మన కళ్ళ ముందే ఉన్నట్టు కనిపిస్తుంది కదండి. ఇంత కష్టపడి ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు కదండి. వాళ్ళకు ఒక లైక్ చేద్దామండి. మీ లైకే వాళ్ళకు సెల్యూట్ అండి. దుర్గాదేవి నవరాత్రుల్లో 9 రాత్రులు 9 రూపాలలో దర్శనమిచ్చే ఈ అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు కనిపిస్తుంది కదండి. అలా చాలా అవతారాలు, చాలా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయండి. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క శక్తి స్వరూపం అండి. ఒక్కొక్క రూపం ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉందండి. ఈ విగ్రహాలు చూస్తుంటే అక్కడ నుండి రావాలని వీలేదండి, అంత బాగున్నాయి. ఈ విగ్రహాన్ని చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత బాగా అలంకరించారో. అసలు ఇది చాలా బాగా నచ్చిందండి. నా వీడియో చూశారు కదండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.